అక్షరాకర్ మీకు ఏంటి హృదయపూర్వక నమస్కారం. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడడం మా విధానం ఏదైతే ఉందో, ఆయన గతంలో ఏ విషయం రాజకీయం చేయలేదు, అన్ని విషయాలు ఆయన రాజకీయం చేయలేదు. ఈరోజు ఏమంటాడు, నా నియోజకవర్గంలో 2 పిల్లలు కొట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేశారండి. గతంలో మీరు రాజకీయం చేయకుండా ఉంటే ఇప్పుడు కూడా రాజకీయం చేయకుండా ఉంటారు. గతంలో మీరు ప్రతిదాన్ని రాజకీయం చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు? ఇక్కడ సొంత బాబాయ్ని హత్య చేస్తే వార్త రాలేదా? అంటే వార్త రాకుండానే మీరు ఎలక్షన్ లో ఇదంతా యూజ్ చేస్తారు. ఆయన ఉద్దేశం వార్త లేటుగా వచ్చిందని, ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు కదా, అది అయ్యి ఉంటుందండి ఆయన చెప్పేది. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు కదా. ఏదైనా వినాలి సార్, చెప్పండి. రోజులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారికి హత్యకి ఎటువంటి సంబంధం లేదని క్లియరెన్స్ ఇచ్చింది. అది అందరికి సంబంధించింది, అందరికి తెలిసింది. మీరు దాన్ని కూడా మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. కంటెంప్ట్. సరే, పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడాలో తెలియక మాట్లాడాలని కావాలని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కావాలని మాట్లాడాడు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం. ఏదైతే జరిగిన హత్యకి మీరు ఎలక్షన్ లో ఓట్లు దండుకున్నారో, బాబాయ్ హత్య కేసి ఈ రోజున నీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దళితుల మీద దారులేక జరిగినాయి. ఒక 2 పిల్లలే కాదు, చనిపోతే ఊరి నుంచి బయట ఇచ్చారు. ఊర్లో మరి దళితుల మధ్య గొడవలు జరిగినాయి. అంటే నియోజకవర్గంలో దళితులు ఎవరు ఏమంతం తీసుకొచ్చావా? మొత్తం పెట్టబోస్తుందని చెప్పు. నిజంగానే పెట్టపురం వైపు చూస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం. అభివృద్ధి లేదు, పనులు లేవు, ఏమి పొలాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉన్నాయి, ఆత్మపక్ష పోరు జరుగుతూ ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నారో వర్మ గారు, మీరు నేను కట్టలేనా, ఉప్పాడలేనా, నా నియోజకవర్గంలో మీకు పని ఏంటి? నియోజకవర్గంలో నన్ను రావద్దంటున్నారు కదా, నియోజకవర్గంలో మీరు తిరుగుకుంటారో మానేసుకుంటారు. స్వామి వర్మ ఉన్నాడు కాబట్టి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు నియోజకవర్గాన్ని. కానప్పుడు ఎవరికి అదే వర్మ లీడ్ చేసుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నీ నియోజకవర్గానికి ఏ నిధులు కావాలన్నది ఆయన చేస్తూ ఉన్నాడు కదా. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంటావు. ఒక పక్కన టీసీఎం చెప్తూ ఉంటావు, ఒక పక్కన నియోజకవర్గానికి మంత్రివి, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి. కానీ నీ నియోజకవర్గాన్ని నువ్వు పట్టించుకుంటా, నీ నియోజకవర్గానికి నిధులు రావట్లా. చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, వర్మ గారు వెళ్ళి చంద్రబాబు ఆ నియోజకవర్గ నిధులు వర్మ గారు తీసుకొస్తా ఉన్నారు. వర్మ గారు ప్రజల తరఫున ఉండి పోరాడుతూ ఉన్నారు. వర్మ గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇగో ఇది సమస్య అని చెప్పి వర్మ గారు మీ పార్టీలోకి వస్తున్నారా, తీసుకుంటున్నారా? మీరేమన్నా వర్మ గారు ప్రజల తరఫున పోరాడుతున్నారని మీరు పొగడతంలో ఆంతర్యం ఏంటని అడుగుతున్నారు. ఇది నా మాట కాదు. వర్మ గారు మీద మీకు ఉన్నట్టుండి అలా కాదండి, ఉన్నట్టుండి ఇంత ప్రేమ మీకు వర్మ గారి మీద. అదేవిధంగా గతంలో పార్టీలో లేకపోయినప్పటికీ కూడా పద్మనాభ గారు రెడ్డి గారి మీద మీకు ప్రేమ ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. మరి ఇంత ప్రేమ రావడానికి కారణం ఏంటి? టీడీపీ వర్మ గారికి మీకు ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందా? వర్మ గారికి మాకు ఎటువంటి సంబంధాలు లేవు. గారు ఆయన నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకోవాలి, ఆయన లీడర్ ఆయన కాపాడుకోవాలి, ఆయన ఒక లీడర్ గా ఎదగాలి. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఆయన ఐడెంటిటీ కోసం ఆయన పాకులాడుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ నేను ఉన్నానో నేను చేస్తానన్న వ్యక్తి చేయలేకపోతున్నారు కాబట్టి, అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వర్మ గారు చెప్తే చంద్రబాబు నాయుడు నిధులు ఇస్తాడు కాబట్టి వాళ్ళ అన్నాళ్ళకి వాళ్ళకి ఏదో కష్టాలు ఉన్నా వీళ్ళు వర్మ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకెళ్తాం. వర్మ మా పార్టీ కాదు, కూటమి పార్టీ టీడీపీ నాయకుడు, టీడీపీలో ఇన్ఛార్జి ఆ పిఠాపురం నియోజకవర్గం. మరి అదేంటండి, వర్మ గారేమో వర్మ గారు వీళ్ళ మంచి చేస్తారు మీరు అంటున్నారు, కానీ మీ దగ్గర ఉన్న కాదండి, మీ దగ్గర ఉన్న మీరు కొంతమంది వైసీపీ నాయకులు కాదు సార్, మీ దగ్గర కాదు సార్, ఒక్క నిమిషం సిగ్నల్స్ వచ్చి మీ దగ్గర తక్కువ ఉన్నాయి. ఈరోజు ఒకళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. ఈరోజు ఏదో మీ దగ్గర ప్రాబ్లం ఉంది. అయితే ఒకటి లక్ష్మణరావు గారు,
మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ వైసీపీ నేతలు ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ చరిష్మ గల వ్యక్తిని నేను చూడలేదు, మరి ఈ రోజున మరి బాగా చేస్తున్నారు మీ వైసీపీ నేతలే మాట్లాడుతున్నారు, మీ పార్టీలో ఉండిన వాళ్ళు వాళ్ళ గురించి ఏం చెప్తారు మరి? ఎవరన్నారు సార్ మా నాయకులు? పవన్ కళ్యాణ్ గారు చరిష్మా నాయకులు లేరు. ఎవరన్నారు? మీకే తెలియాలి, ఎవరన్నారు మీకే తెలియాలి. వినాలి సార్, నిజంగా మా నాయకులు ఆ పేరు చెప్పకుండా మీకు ఒక హింట్ ఇస్తా. పొద్దున్నే గుడ్ మార్నింగ్ ప్రజలారని పలకరించేవాడు ఆ నాయకుడు. అదేనండి, నాకు అర్థమైంది సార్. ఈ కేతిరెడ్డి గారు మాట్లాడారని మీరు చెప్తూ ఉన్నారు, నాకు అర్థమైంది. చూసారా, మీరే చెప్పారు. అన్నదంటే కేతిరెడ్డి గారు మొన్న లండన్ వచ్చారు. లండన్ లో ఆయన బాగా నిద్రపోయి ఉంటారు. నిద్రలో కళ వచ్చి ఉంటుందా? కళ చెప్పారు, ఆయన తప్పే ఉంది. అంటే మీ నాయకులు నిద్రలో పోయి కల్లో ఏదొస్తే అదే మాట్లాడతారని మీరే ఒప్పుకుంటున్నారా? నిద్రలో వచ్చి ఉంటుంది కళ, ఆ కళ చెప్పాడు. అదే సార్, మీ వైసీపీ నాయకుడు అయినా మీ వైసీపీ నాయకుడు కలకొని ఆ కల్లో ఏదొస్తే అది మాట్లాడతారని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు వినాలండి, ఆయన వ్యంగ్యంగా మాట్లాడా, పవన్ కళ్యాణ్ పొగిడాడా, అది మీరు ఏ విధంగా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ పొగిడాడని మీరు అనుకున్నారనుకో ఓకే, లేదా పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మరి ఇది మీరు ముందు కదా చెప్పాలి. మీరు కాదు, ఆయన ఇలా వ్యంగ్యంగా మాట్లాడారు, మీరు ముందు అది కదా చెప్పాలి. ఆయన కల్లోకి వచ్చాడు, ఆయన లండన్ వెళ్ళాడు, ఇక్కడ లేడు అని మాట్లాడిన తర్వాత మరి మాట్లాడి నాలుగు ఖర్చుకుంటున్నారు దేనికి మీరు? నేనేమో నాలుగు ఖర్చుకోలేదు సార్. ఆయన కళల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉంటారు, ఆయన అందుకని చెప్పు ఉంటారు. అదే అన్నా, అది వ్యంగ్యంగా మాట్లాడారా లేదా ఆయన కావాలని మాట్లాడారా లేదంటే మీరు తెలుసుకోవాలి. మీరు ఎలాగ ఆపాదించుకుంటే అలాగ ఆపాదించుకుంటే ఎవరు రైట్ ఒకటే చెప్తున్నానండి.